హైదరాబాద్ నగరంలో 2 కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇరువురిని అరెస్ట్ చేయగా సుమారు 7 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. బోరబండలోని మధురానగర్, టపాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో భారీగా కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బోరబండలోని మధురానగర్లో A1 సహారా గోల్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ పేరుతో ఈ అక్రమ తయారీ సాగుతోంది. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి రాఘవేందర్ నేతృత్వంలోని బృందం జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జంగారెడ్డితో కలిసి ఈ దాడులు నిర్వహించారు. నిందితుడు మొహమ్మద్ అబ్దుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో దుమ్ము, ఈగలు ముసిరే ప్లాస్టిక్ టబ్బుల్లో పేస్ట్ను నిల్వ చేస్తున్నారు. నాణ్యత లేని ముడి సరుకుతో పాటు అసిటిక్ యాసిడ్, అధిక మొత్తంలో ఉప్పు, వెల్లుల్లి పొట్టును కలిపి కల్తీ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారైన ఈ ప్రమాదకరమైన పేస్ట్ను హోల్సేల్ కిరాణా షాపులకు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ నిందితుడు భారీగా లాభాలు గడిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 4,50,000 విలువైన నిల్వలను, యంత్రాలను సీజ్ చేశారు. 4,275 కిలోల వెల్లుల్లి ముడిసరుకు, 150 కిలోల వెల్లుల్లి పొట్టు, 55 కిలోల విడి అల్లం వెల్లుల్లి పేస్ట్, 800 కిలోల ఉప్పు, పసుపు, ప్యాక్ చేసిన వివిధ పరిమాణాల పౌచ్లు, మిక్సర్, గ్రైండర్, షీలింగ్ మిషన్, ప్యాకింగ్, వెయిట్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. టపాచబుత్రాలో మరో కేంద్రంపై హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. టపాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతంలో సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నిందితుడు మొహమ్మద్ జాఫర్ ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో సిట్రిక్ యాసిడ్, అధిక మొత్తంలో ఉప్పు వంటి రసాయనాలను కలిపి కల్తీ చేస్తున్నారు. సుమారు 2,50,000 విలువైన నిల్వలను, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ పేస్ట్ను నగరంలోని వివిధ హోల్సేల్ కిరాణా దుకాణాలు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ నిందితుడు అక్రమంగా లాభాలు గడిస్తున్నాడు. FSSAI లైసెన్స్లో పేర్కొన్న చిరునామాకు, ప్రస్తుతం తయారీ సాగుతున్న చిరునామాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, హైదరాబాద్ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలపై దాడులు జరిగాయి. అంటే బోర్బండ, టపాచపుత్ర ప్రాంతాల్లో జరిగిన ఈ రైడ్స్ లో పోలీసులు ఏమేమి స్వాధీనం చేసుకున్నారు? రైట్ సుష్మా, ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ కల్తీ పేస్ట్ కి సంబంధించి కూడా ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మొహమ్మద్ జాఫర్ ఆలం అరెస్ట్ కావడంతో కూడా హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన పెద్ద ఆహార కల్తీ రాకెట్ నైతే బట్టబయలు చేశారు. టాస్క్ ఫోర్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్త దాడుల్లో అతని వద్ద నుంచి సుమారు 1.15 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి ఆ తయారీ సామాగ్రిని, అలాగే సుమారు 2.5 లక్షల విలువైన వస్తువులు మరియు నగదు స్వాధీనం చేసుకున్నారు. మనం ఇప్పటిదాకా చూసుకుంటే ప్రతి దాంట్లో కల్తీ ఉన్నట్టు, ప్రతి ఆహారంలో కల్తీ చేసినట్లయితే గమనించాం. కానీ ఇది ఒక కొత్త సంచలనం వార్తనే చెప్పుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా కల్తీ చేసి దాన్ని ఒక మాఫియా లాగా నడుపుతున్న ఈ వ్యక్తి గురించి అయితే దర్యాప్తులో బయటపడ్డాయి వివరాలు. ఈ పేస్ట్ కి సంబంధించి పూర్తిగా అశుభ్రమైన, అసహ్యకర పరిస్థితుల్లో కూడా తయారు చేస్తూ
నాసి రకం ముడి సరుకులు ముడి పదార్థాలు వాడుతూ కూడా ఈ పేస్ట్ ని తయారు చేసి చాలా రోజులు అంటే ఒక పేస్ట్ ని తయారు చేసి దాన్ని నిల్వ ఉండడానికి దానిలో కెమికల్స్ కలిపి చాలా రోజులు అది నిల్వ ఉండేలా కూడా చేసిన వ్యక్తిని అయితే బయట పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ పరిణామానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తూ అధికారులు కూడా గుర్తించారు. ఇంకా వినియోగదారులని మోసం చేసేందుకు నకిలీ కూడా ఇట్లా తప్పుదారి పట్టించే ఏదైనా FSSAI లైసెన్స్ వివరాలు ఉపయోగించినట్లు కూడా బయటపడింది. అయితే ఈ కల్తీ పేస్ట్ సంబంధించి కూడా అతని వద్ద కూడా పెద్ద మొత్తంలో కిరాణా దుకాణాలు, హోటళ్లు మరియు క్యాటరింగ్ సర్వీసులకు కూడా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా దీనివల్ల ప్రజల ఆరోగ్యం పైన కూడా తీవ్ర ముప్పు ఉందని కూడా తెలుస్తుంది సుష్మా. ఎందుకంటే ఇది ఈ పేస్ట్ అంటే హానికరమైన పదార్థాలతో నిల్వ ఉంచిన ఈ పేస్ట్ వల్ల ఖచ్చితంగా ప్రజలు దీన్ని పర్చేస్ చేసినప్పుడు ముప్పు పడే అవకాశం కూడా ఉందని కూడా హెచ్చరించారు. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ అనే కాకుండా మిగతా కొన్ని చోట్ల కూడా ఇలాంటి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూనిట్ల పైన కూడా వరుస దాడులు జరుగుతున్నాయి. మరియు భారీ పరిమాణాల్లో కూడా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం అవుతున్నాయి. ఇవి ఆహార భద్రత పైన కాకుండా మిగతా పేస్ట్ సంబంధించి ఇంకా ఎంత పెద్ద మాఫియా ఉందో దానిపైన కూడా తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతుంది కూడా అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా సరఫరా కొనుగోలు మరియు ఇతర వ్యక్తులకు కూడా గుర్తించే పనిలో కూడా పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఎస్ బిందు, టాస్క్ ఫోర్స్ అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి ఈ రాకెట్ ను ఎలా బయట పెట్టారు? అంటే వారికి కంప్లైంట్ వచ్చింది, అంటే FSSAI లైసెన్స్ లో ఉన్న చిరునామాకు ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఈ పేస్ట్ తయారు చేస్తున్న ఈ చిరునామాలకు కూడా ఎటువంటి సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. అక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అసలు అపరిశుభ్రమైన వాతావరణంలో తయారవుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? రైట్ సుష్మా, ఎప్పుడైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఎప్పుడైతే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాత నేరుగా వెళ్ళి చెక్ చేశారు. నేరుగా వెళ్ళి చెక్ చేసిన అనంతరం కూడా పూర్తిగా అక్కడ మొత్తం అసపూర్వంగానే ఉన్నాయి. మొత్తం కల్తీ అంటే కొన్ని రోజుల వరకు కూడా అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లోనే అది తయారు చేస్తున్నారు. అది తయారు చేయడమే మాత్రమే కాకుండా కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా దాంట్లో యాడ్ చేశాడు. ఎందుకంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కలర్స్ కూడా యాడ్ చేసినట్టు తెలుస్తున్నాయి. కలర్స్ కి సంబంధించి కూడా ముడి పదార్థాలు కొన్ని రోజుల క్రితం నుండే తెచ్చిన ముడి పదార్థాలు కూడా పూర్తిగా నిలవ ఉంచి ఆ నిలవ తర్వాత అయితే ఈ ముడి పదార్థాలు అప్పటిదాకా వాడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తిగా అంటే నిలవనే కాకుండా పూర్తిగా ఎప్పుడైతే ఈ ముడి సరుకులు కానీ ఇవన్నీ దొరికిన తర్వాత కూడా ఇదే పరిస్థితులు అయితే కొనసాగింది. అంతేకాకుండా అక్కడ వీళ్ళు తనిఖీలు చేసిన తర్వాత ఇలాంటివి కొన్ని చోట్ల కూడా ఉన్నాయి అని చెప్పేసి తెలియడం జరిగింది. అక్కడ కూడా ఇదే విధంగా అయితే వీళ్ళు తనిఖీలు చేపట్టారు సుష్మా. ఎస్, అంటే ఈ కేసులో ఇంకా ఎలాంటి దర్యాప్తు కొనసాగుతుంది? ఇంకా మరిన్ని కేంద్రాలపై దాడులు జరిగే అవకాశం ఉందా? రైట్ సుష్మా, ఈ కేసులో ఇంకా లోతట్టు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరిన్ని కేంద్రాలపైన కూడా ఇప్పటికే ఇక్కడ హైదరాబాద్ లో పట్టుబడ్డ దాని మీద కాకుండా ఇంకొక కేంద్రంలో కూడా తనిఖీలు చేపట్టారు. అక్కడ కూడా సేమ్ ఇదైతే పేస్ట్ ను పూర్తిగా అశుభ్రమైనదే ఉందో అసహకరమైన అంటే పదార్థాలతో తయారు చేశారు. నాసిరకమైన ముడి పదార్థాలతో కూడా చేసిన కోణం అక్కడ కూడా కనిపించిందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొందని సుష్మా. ఇంకా రానున్న రోజుల్లో అయితే దీనికి సంబంధించి దీని వెనకాల ఎవరున్నారో పూర్తిగా దర్యాప్తు కొనసాగించి ఆ తర్వాత తుది రిపోర్ట్ అయితే కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది సుష్మా. ఎస్, అంటే ఫైనల్ గా ఇలాంటి కల్తీ ఉత్పత్తులను ప్రజలు ఎలా గుర్తించాలి? కొనుగోలు చేసే సమయంలో ఏ జాగ్రత్తలు పాటించాలి? ముఖ్యంగా ఏదైనా ప్రోడక్ట్ కానీ ఇట్లాంటి అంటే డైరెక్ట్ గా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ ని వీళ్ళు కొనుగోలుదారు వెళ్ళి డైరెక్ట్ షాప్ దగ్గర కొనుక్కునేటప్పుడు కోడ్ అనేది ఇస్తామని ఎప్పుడో FSSAI కోడ్ నెంబర్ అయితే చెప్పడం జరిగింది. ఆ కోడ్ ప్రకారం ప్రతిదీ ఎక్స్పైరీ డేట్ ని కూడా మనం ఐడెంటిఫై చేసి కొనుక్కోవాలి. అప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతిదీ అంటే ఒక పదార్థాన్ని కొన్నప్పుడు నుండే పదార్థం ప్రతిదీ దాని వాసన కానీ దాని రుచి కానీ ప్రతి దాంట్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంటుంది సుష్మా. దీన్ని ఐడెంటిఫై చేసి మరీ కొనుక్కుంటే చాలా వరకు ఈ ప్రమాదాలు అనారోగ్యం బారిన పడకుండా అయితే ఉంటారని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ బిందు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV.
వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.